పొలములలో విత్తిన. మూలవాక్యం 16, అదేనా? 16వ వచనాన్ని మూలవాక్యంగా తీసుకుందాం. ఈ ప్రసంగానికి మూలవాక్యం 16వ వచనం. నీవు పొలములో విత్తిన నుండి నేను ఒకసారి మళ్ళీ చెప్తాను. నిర్గమాకాండం, ఎగ్జోడస్ 23 చాప్టర్ 16th వర్స్. ఇప్పుడు చదువు తల్లి. నీవు పొలములో విత్తిన నీ వ్యవసాయముల తొలి పంట యొక్క కోత పండుగను. నీ వ్యవసాయము యొక్క తొలి పంట అయిన కోత పంటను పొలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నీవు కూర్చుకొనిన తరువాత సంవత్సరాంతమందు ఫల సంగ్రహపు పండుగను ఆచరించాలి. స్తోత్రం చెప్పండి. ప్రభువు తన ప్రజలకు చెబుతున్నటువంటి మాట ఇది. సేవకుడు కాదు చెప్తుంది. ప్రభువు సృష్టికర్త అయిన దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను బానిసత్వంలో నుంచి విమోచించి ఆశీర్వదించడానికి వాగ్దానానికి ముందు ఆయన మాట్లాడుచున్నటువంటి మాట ఏంటంటే, మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తా, తర్వాత మీరు ఇది చెయ్యాలి అనేటువంటి అద్భుతమైన విషయాలు చెప్తూ వచ్చారు. అదే అద్భుతం చూడండి, 23వ అధ్యాయంలో కొన్ని విషయాలు ఆయన చెబుతాడు సంఘానికి. చూడండి, లేని వార్తను పుట్టింపకూడదు, అన్యాయపు సాక్ష్యము పలుకుటకై దుష్టునితో నీవు కలియకూడదు. ఇలా 23వ అధ్యాయం అంతా కూడా అద్భుతమైనటువంటి లా, దేవుని చట్టం, గాడ్స్ లా. మనం ఊరికనే చెప్పేస్తాం, అన్యాయపు సాక్ష్యం ఊరికనే ఇస్తాం మనం కదా. అన్యాయంగా ఒకళ్ళ మీద ఈజీగా ఊరికనే మాట్లాడేసేస్తాం. దేవుడు అది తెలిసినటువంటి వాడే తన ప్రజలకు చెప్పాడు, మీరు ఎప్పుడూ కూడా అన్యాయపు సాక్ష్యము ఎవరి మీద చెప్పకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ దేవుని తన మనస్సులో ఉన్న చట్టాన్ని వారికి ఇస్తూ సంఘము ఆశీర్వదించబడటానికి కొన్ని సూత్రాలను దేవుడు ఏర్పాటు చేశాడు. వాటిలో మొదటిది, నువ్వేం చేయాలి అంటే సంవత్సరం నుండి సంవత్సరాంతము వరకు వచ్చినటువంటి నీ ఫలం ఏదైనా కావచ్చు. అదే మనం ఆంధ్రాలో సంక్రాంతి చేస్తాం కదా. ఆంధ్రాలో ఏం చేస్తారు వాళ్ళు? సంక్రాంతి అంటే కుప్పలన్నీ కొట్టుకుని ఒడ్లు ఇంటికి వచ్చిన తర్వాత ఈ వచ్చేటువంటి ఈ గంగిరెద్దుల వాళ్ళు కానీ బుడబుక్కల వాళ్ళు కానీ వీళ్ళందరూ వచ్చినప్పుడు వాళ్ళకి సహాయం చేయడానికి ఇష్టపడతాం, బట్టలు ఇవ్వడానికి. అంటే ఆ పాత వస్త్రం అంతా కూడా దేవుడు కాపాడి భద్రపరచి సురక్షతనిచ్చి మనకిచ్చిన క్షేమాన్ని బట్టి ఇతరులకు మేలు చేయాలి అనేటువంటి ఆలోచన వారికి కలుగుతుంది. బీదలకి భోజనాలు ఏర్పాటు చేస్తారు, సంక్రాంతి పండుగ టైంలో భోజనాలు ఏర్పాటు చేస్తారు. ఇట్లా విషయాలు ఉంటాయి. కనుక తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలుకి ఏం చెప్తున్నాడు దేవుడు అంటే, మీరు ఫల సంగ్రహపు పండుగను ఏర్పాటు చేయాల్సిందే అన్నాడు. ఆమేన్, హల్లెలూయా. మొదటి నీకు వచ్చినటువంటి ఆ రాబడి అంతటిని చూసుకోవాలి, నీకు ఖర్చంతో చూసుకోవాలి. అవన్నీ పక్కన పెట్టి దేవుని కొరకు ప్రత్యేకమైనటువంటి కానుకను నీవు తీసుకుని నీ దేవుని మందిరానికి రావాలి అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న మనం చెప్పుకున్నాం, వస్తే మరి ఏం చేస్తావు? సరే వస్తాం, నీ ప్రజలమే కనుక నీవు విడిపించావు, నీ కాపుదల, నీ భద్రత, నీ సురక్షత, మా జీవితం ఇచ్చావు, మా జీవమునిచ్చావు, మమ్మల్ని కాపాడుతున్నావు, కుటుంబమునిచ్చావు, పిల్లలనిచ్చావు, ఉద్యోగమునిచ్చావు, వ్యాపారమునిచ్చావు. ఇన్ని చేస్తున్న నీవు చెప్పినట్లుగా మేము చేస్తాం, కానీ నీవు మాకు ఇంకేమిస్తావు అని మనం అడిగితే దేవుడు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మొదటిది, నా దూతను మీకు ముందుగా పంపిస్తా. రెండవ విషయాన్ని చదువుదాం, చూడండి. 22వ వచనాన్ని చదువు తల్లి. అయితే నీవు ఆయన మాటను జాగ్రత్తగా విని
నీవు ఆయన మాటలను జాగ్రత్తగా విని నేను చెప్పినది యావత్తు చేసిన ఎడల నేను చెప్పినది నీవు చేసిన ఎడల నేను నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునై ఉందును. ఆమేన్, హల్లెలూయా. ఈ మాటను అండర్లైన్ చేసుకోండి. రెండవ విషయం అది, నీ శత్రువుకి నేను శత్రువుని. నీవు పగ తీర్చుకో అవసరత లేదు. నీ శత్రువుకి నేను శత్రువుని అవుతాను, నీ విరోధికి నేను విరోధిని అవుతా. ఆమేన్, హల్లెలూయా. 22nd వర్స్ ఏం చెబుతుందంటే, నీ శత్రువుకి నేను శత్రువుగా ఉంచా, నీ విరోధికి నేను విరోధిగా ఉంటాను అన్నాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు. ఆమేన్, హల్లెలూయా. అవును కదా, మరి మాట చెప్పావు, చెప్పినటువంటి వాడు ఎవరికి ఉన్నావు, ఎప్పుడు ఉన్నావు, ఎక్కడ ఉన్నావు, మా పితరులకు ఎవరికైనా నీవు సహాయం చేశావా అని ఇప్పుడు నిలిచినటువంటి ఈ జనం అడిగితే ఆయన చెప్పేది అదే, వాళ్ళకి చేస్తాను, మీకు చేస్తాను. ఆయన నిన్న నేడు రేపు మారని మార్పు లేని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వారికి చేస్తాడు, ఆయనకి ఫేవర్గా ఉన్న మనకి కూడా ఆయన చేసే దేవుడు. హల్లెలూయా. చూడండి, కొన్ని మాటలు నీకు ఎవరికి చేశారో అనేటువంటి విషయాన్ని నేను మీతో చెప్తాను. నేను చెప్పాను, అయినా మరొకసారి అదే విషయాన్ని మనము చూద్దాం. చూడండి, సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయం. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. గ్లోరీ టు జీసస్, గ్లోరీ టు జీసస్. అద్భుతమైనటువంటి విషయం ఇది. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఎవరో శత్రువు కాదు, ఇంటిలోనే శత్రువు ఉంది. ఇజ్రాయేలు పిల్లలే. ఇజ్రాయేలుకే ఒక భక్తి కలిగి, నేను ఎప్పుడు మీకు అదే చెప్తాను, ఒక భక్తి కలిగిన వ్యక్తి ఉంటే మీ ఇంట్లో, ఆ వ్యక్తి బ్రతిమలాడుకుని ప్రార్థన చేయించుకోవాలే కానీ ఆ వ్యక్తికి వ్యతిరేకంగా నీవు పయనం చేస్తే దేవుడు నిన్ను శపిస్తాడు. మళ్ళా చెప్తున్నాను, మన ఇంటిలో ఎవరైనా భక్తి కలిగినటువంటి వారు ఎవరైనా ఉంటే, తల్లి కానీ తండ్రి కానీ పిల్లలు కానీ ఎవరైనా భక్తి కలిగిన వారని మనం గ్రహిస్తే ఆ వ్యక్తులకు మనం ఎదురు మాట్లాడకూడదు. ఈ వ్యక్తి దేవుని ఆత్మచేత నడిపింపబడుతున్నాడు, దేవుని మనస్సులో ఉన్నాడు అని తెలిస్తే, మనకి గమనిస్తే, మనం ఆ వ్యక్తులను పొరపాటున నిన్ను మంచం మీద నుండి కింద పడేయబడతావు. నువ్వు నిద్రపోతా కూడా కల్లో ఎగిరి కింద పడతావు. స్తోత్రం, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ సౌలు కుమార్తె మీకాలు ఉంది. సౌలు ఇజ్రాయేలుకు రాజు. ఆమె అతని కుమార్తె మీకాలు. ఈ మీకాలుని దావీదుకి ఇచ్చి పెండ్లి చేశారు. ఆమె హల్లెలూయా. ఒకానొక సమయంలో దేవుని మందసం శత్రువుల చేత పట్టబడి ఒకరి ఇంట్లో పెట్టబడింది. అక్కడి నుండి తీసుకుని రావడానికి దావీదు ప్రయత్నం చేస్తూ ఉండగా, చూడండి ఆ మాటను, 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదివితే మీకు తెలుస్తుంది. తరువాత దావీదు ఇశ్రాయేలీయులలో 30,000 మంది శూరులను సమకూర్చుకొని, జాగ్రత్తగా వినండి, మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి శూరులను తీసుకుని వెళ్ళాడు దావీదు. మందసం ఎవరు మొయ్యాలి? యాజకులు మొయ్యాలి. దాన్ని బండి మీద పెట్టకూడదు, దేని మీద పెట్టకూడదు. యాజకుల పని మందసాన్ని తన భుజాల మీద వేసుకుని మోసే పని. దేవుడు యాజకులలో ఒక గోత్రానికి ఇచ్చాడు. ఆమె హల్లెలూయా.
ఇప్పుడు ఈయన ఏం చేశాడు అంటే బండి మీద కొత్త బండి చేయించుకున్నాడు. ఆ బండి మీద పెట్టుకుని తీసుకుని వస్తూ ఉన్నాడు. యాజకుని ఇద్దరు కొడుకులు దానికి పరిచారకులుగా ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఆ మాటను. వారు దేవుని మందసమును కొత్త బండి మీద ఎక్కించి గిబియాలోనున్న అబీనాదాబు యొక్క ఇంటిలో నుండి తీసుకొని రాగా అబీనాదాబు కుమారులకు ఉజ్జియాయును. అబీనాదాబు అనేటువంటి యాజకుని ఇంటిలో పెట్టారు. తర్వాత అక్కడి నుండి యెరూషలేము దేవుని నగరానికి రావాలి. ఇప్పుడు ఇద్దరు యాజకుని యొక్క ఇద్దరు పిల్లలు, ఒకడు బండి తోలుతా ఉన్నాడు, ఒకడు బండి ముందు నడుస్తూ ఉన్నాడు. నడుస్తూ ఉండగా ఎద్దుకి కాలు జారింది. కాలు జారితే ఈ యాజకుని కుమారుడు పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే అక్కడికక్కడే దేవుడు అతన్ని కోపపడితే చనిపోయాడు. దావీదు భయపడి మనం ఎక్కడ చస్తామో అనేటువంటి భయం వేసిన వాడు చస్తే యాజకుడు చావాలి, అంతే కదా, యాజకుల పిల్లలు పోవాలి, మనకెందుకు అని చెప్పి అతను మెదలకుండా అక్కడ ఇంకొక యాజకుని ఇంట్లో పెట్టేసి వచ్చేసాడు. ఒబేదేదేమో అనేటువంటి వాని ఇంట్లో పెట్టేసి వచ్చేసాడు. దేవుడు ఒబేదేదేమో అనేటువంటి వ్యక్తిని ఆశీర్వదించడం ప్రారంభించాడు. ఇది విన్నాడు మళ్ళా దావీదు. మళ్ళా వ్యసనపరుడై మళ్ళా అక్కడి నుండి తీసుకుని వచ్చి మళ్ళా నా రాజ్యంలోనికే రావాలి అని మళ్ళా అక్కడి నుండి ప్రారంభించాడు. చూడండి ఆ 2వ వచనాన్ని కూడా చూడండి. 11వ వచనాన్ని చదువు తల్లి. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఒబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఒబేదెదోమును అతని ఇంటి వారందరినీ ఆశీర్వదించును. ఆమేన్. దేవుని మందసం ఉండుట వలన యెహోవా ఒబేదెదోము ఇంటి వారిని అతనికి కలిగిన దానిని అంతటిని ఆశీర్వదించుచున్నాడను సంగతి దావీదునకు వినబడగా దావీదు పోయి దేవుని మందసమును ఒబేదెదోము ఇంటిలో నుండి దావీదు పురమునకు ఉత్సవముతో తీసుకొని వచ్చెను. చాలు, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దావీదు యొక్క గొప్ప మనసు ఏంటంటే దేవుని మందసం నా యొక్క రాజ్యంలోనికి రావాలి. హల్లెలూయా. నేనే ఆశీర్వదించబడాలి అనేటువంటి ఒక కసి దావీదుకి ఉంది. అందరికీ ఉంటుంది. దేవుని నేను ఓన్ చేసుకోవాలి. దేవుని ఓన్ చేసుకోవడానికి నీవు కొంత త్యాగము చేయాలి. త్యాగము చేయకుండా దేవుడు నీ సొంత కాడు. దేవుడు నీవు ఓన్ చేసుకోవాలి అంటే దేవునికి నచ్చిన విధానములో నీవు సున్నతి చేసుకోవాలి. హల్లెలూయా. అంటే నీకు ఏది ఇష్టమో దానిని మానుకోవడానికి ఇష్టపడాలి. నీ హృదయానికి సున్నతి కావాలి. హల్లెలూయా. పాత నిబంధనలో అక్షర సంబంధమైన సున్నతి అయితే కృత నిబంధనలో హృదయ సున్నతిని కోరుకున్నాడు దేవుడు. దానినే మారు మనస్సు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గమనించండి, ఇప్పుడు ఆయనకి మళ్ళా కుదరదు, నా రాజ్యంలోకి రావాల్సిందే, దాన్ని ఏమన్నాడు దావీదు పురములోనికి రావాల్సిందే అన్నట్లుగా ఆయన మళ్ళా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఒబేదేదోము ఇంట్లో నుండి తీసుకుని వస్తూ ఉండగా ఇక దానికి ఆత్మచేత అభిషేకించబడిన వారై డాన్స్ వేయడం ప్రారంభించాడు. బాజా భజంత్రీలు మోగుతూ ఉన్నాయి. తర్వాత వధ జరుగుతూ ఉంది. ఆ పశువులను వధిస్తూ ఉన్నారు. ఈ వధించటంలో ఈయన దేవుని మందసం ఎదుట నాట్యమాడుతూ ఉండగా బట్టలు కూడా ఊడిపోయాయట. హల్లెలూయా, హల్లెలూయా. బట్టలు కూడా, పైన వస్త్రం అంతా ఊడిపోయింది. దేవుని మందసం వస్తుంది. మందసం ముందు డాన్స్ చేస్తున్నాడు, నాట్యమాడుతున్నాడు, తాను మైమరిచిపోయాడు. ఒక్కొక్కసారి మీరు కూడా చూడండి, ఆత్మచేత నింపబడినప్పుడు ఎగురుతూ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు అక్కడికి వెళుతూ ఉంటాం.
చూసే వాళ్ళకి ఆశ్చర్యంగా ఉంటుంది, కానీ వాళ్ళు ఆత్మలో దేవుని సన్నిధిలో నాట్యమాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇక్కడ మీకాలు తన భార్య అంతఃపురం పైన ఉండి చూస్తూ ఉంది దావీదుని. ఇతడు చక్రవర్తి, ఈవిడ చక్రవర్తి భార్య. ఈవిడ ఆయనను చూస్తూ ఉంది. చూస్తూ ఉన్న తర్వాత దగ్గరకు వచ్చేసారు. అయిపోయిన తర్వాత ఆవిడ ఒక మాట అంది. చూడండి ఆ మాటను. స్తోత్రం, హల్లెలూయా. అంతా అయిపోయింది, ఆరాధన అంతా అయిపోయింది. దావీదు తిరిగి ఇంటికి రావడానికి వచ్చేసాడు. 20వ వచనం. తన ఇంటి వారిని దీవించుటకు దావీదు తిరిగి రాగా సౌలు కుమార్తెయగు మీకాలు దావీదును ఎదుర్కొన బయలుదేరి వచ్చి హీన స్థితి గల పనికత్తెలు చూచుచుండగా, ఆవిడ మనస్సు చూడు ఎలా ఉందో. హీనమైన పనికత్తెలు చూస్తూ ఉండగా వ్యర్థుడొకడు తన బట్టలను విప్పివేసినట్టుగా. ఎవరు? వ్యర్థుడు అనగా పనికిరానిటువంటి వాడు. వ్యర్థుడేదో నాట్యమాడుతున్నట్లుగా నీవు ఇశ్రాయేలీయులకు రాజువైన నీవు నేడు బట్టలను తీసివేసి ఎంత ఘనముగా కనబడితివని అపహాస్యము చేసి. కొంతమంది మగాళ్ళు ఆడాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, ఎంత ఘనంగా కనపడ్డావు అంటే బట్టలు తీసేసి నాట్యం ఆడుతున్నావు, ఎంత ఘనంగా కనబడుతున్నావని అద్భుతంగా మాట్లాడింది ఆవిడ. ఇది దేవుడు విన్నాడు. చప్పట్లు కూడా దేవుడిని మహింపరచుదాం. హల్లెలూయా. వ్యర్థుడు ఒకడు అని అంటూ ఉంది, ఎంత ఘనంగా ఉన్నావు నువ్వు అని. దేవుడు అన్నాడు, నీ శత్రువుకి నేను శత్రువుని, నీ విరోధికి నేను విరోధినవుతా. ఆమేన్, హల్లెలూయా. ఆయన అంటాడు, నన్ను గొర్రెల దొడ్డిలో నుండి తీసుకుని వచ్చి ఒక ఘనునిగా చేసి ఇశ్రాయేలుకు రాజుగా చేసిన నా దేవుని ఎదుట నేను ఎంతగా నాట్యమాడినా అది తక్కువే అని ఏడ్చాడు. హల్లెలూయా. ఆయన హృదయం అలా ఉంటే ఈవిడి హృదయం ఇలా ఉంది. దేవుడు అన్నాడు, దావీదికి నువ్వు చచ్చేంత వరకు ఒక్క బిడ్డను కూడా కనవు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుతో నీవు ఒక్క బిడ్డను కూడా కనవు, చచ్చేంత వరకు నీవు గొడ్రాలుగా ఉంటావు అన్నాడు. ఆ చనిపోయేంత వరకు కూడా ఆమె ఒక్క బిడ్డను కూడా దావీదుకి కనలేదా? స్తోత్రం చెప్పండి. గమనించండి, నేను అందుకే ముందే చెప్పాను, మీ ఇంట్లో ఎవరైనా భక్తి కలిగిన బిడ్డ, ఈమె ప్రొద్దున్నే లేచి ప్రార్థన చేసుకుంటుంది, ఎవరిని ఏ మాట అనదు, ఈమె చాలా సౌమ్యంగా ఉంటుంది, దేవునిలో బలంగా ఉంటుందని తెలిస్తే ఆ బిడ్డకు వ్యతిరేకంగా నీవు ప్రయాణం చేయవద్దు అని దేవుని సన్నిధి నుండి నేను మీకు తెలియచేస్తున్నాను. స్తోత్రం, హల్లెలూయా. నీకు చేతనైతే నా కొరకు కూడా ప్రార్థన చేయమ్మా అని చెప్పాలే కానీ వారిని నీవు హీనపరిచిన ఘనహీనతగా చూసిన దేవుడు నీకు వ్యతిరేకంగా నిలబడతాడు. అదే ఆయన చెప్పాడు, నీ శత్రువుకి నేను శత్రువునవుతా, నీ విరోధికి నేను విరోధినవుతా. శత్రుత్వం వేరు, విరోధిత్వము వేరు. విరోధి అంటే మాట్లాడకుండా మానుకుంటాం. శత్రువు అంటే నీ నష్టాన్ని, నాశనాన్ని కోరుతాడు. దేవుడు ఈ రెండు కోణాలతో మాట్లాడుతూ, నీ శత్రువుకు నేను శత్రువుగా ఉంటా, నీ విరోధికి నేను విరోధినవుతా. ఆమేన్, హల్లెలూయా. గమనించండి, ఎప్పుడైనా సరే ఆత్మచేత నింపబడి ప్రార్థన చేస్తున్న దైవ పిల్లలు ఉన్నారు. ఆత్మ పొందనటువంటి దైవ పిల్లలు వారికి భయపడాలి. ఆమేన్, హల్లెలూయా. సన్నిధిలో పనిచేస్తున్నటువంటి దైవప్రియులు ఉన్నారు. పనిచేయని నేను పనిచేస్తున్న పిల్లలకి భయపడాలి. అలా కాకుండా మనము జీవించినట్లయితే దేవుని ఆశీర్వాదాన్ని పొందకపోగా దేవుని యొద్ద నుండి వచ్చే ఆశీర్వాదమునకు మనమే ఆటంకంగా నిలిచిపోతాం. హల్లెలూయా.
పొరపాటును కూడా దేవునిలో ఆనందిస్తున్నటువంటి వారిని గమనించి గుర్తించి వారిని గౌరవించాలి తప్ప వారికి వ్యతిరేకముగా మనం మాట్లాడితే వాళ్ళు ఏ దేవుని కొరకైతే భయపడి ఉంటున్నారో ఆ దేవుడు నీకు వ్యతిరేకంగా నిలబడతాడు. ఆమేన్. మీకాలే ఇజ్రాయిల్లో ఉన్నటువంటి పిల్లలే, తర్వాత రాజుకు సౌలు యొక్క కుమార్తె, కానీ దావీదుకి వ్యతిరేకమైన అనగా దేవుని ఆత్మచేత నింపబడి దేవునితో సాగుతున్నటువంటి ఆ వ్యక్తి మీద తిరుగుబాటు చేయగా దేవుడు చూసి ఆమె అన్నాడు, ఇక నీవు దావీదుకి ఎప్పుడు పిల్లలు కనవు అన్నాడు. ఆమేన్. హల్లెలూయా. పిల్లలు కనడమైనా కనకపోవడమైనా అది దేవుని చేతిలో పని. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు మన పక్షమున ఉండగా మన ఆశీర్వాదమును ఆటంకపరచువాడు ఎవడు? యెహోవా నా పక్షమునుండగా నాకు విరోధి ఎవడు? ఆయన ఆశీర్వాదములు రాకుండా ఆటంకపరచగలిగిన వాడు ఎవడు? గమనించండి, దేవునిని హత్తుకోండి. దావీదు ఆశీర్వదించబడటానికి గల కారణం అసలు ఆ మందసము వేరే చోట ఉండటానికి, దావీదు పురములో కాకుండా వేరే చోట ఉండటానికి అసలు ఆయన ఇష్టపడలేదు. గల కారణం ఏంటి అంటే దేవుడు ఆశీర్వాదానికి కారకుడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏ ఆశీర్వాదమైనా ఆశీర్వదించబడటానికి మనల్ని వెంబడించడానికి గల కారకుడు ఎవరు అంటే దేవుడే అనే విషయాన్ని దావీదు గ్రహించిన వాడుగా మనం చూస్తాం. ఆమేన్. ఇది చక్రవర్తి అయినటువంటి సమయంలో జరిగినటువంటి అద్భుతం. హల్లెలూయా. ఏమన్నాడు? రెండవ విషయమని, నీ శత్రువుకి నేను శత్రువునవుతాను, నీ విరోధికి నేను విరోధినవుతాను. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. ఇది సొంత కుటుంబంలో విషయం. అందుకే మీకు నేను చెప్పాను ఈ విషయాన్ని వేరు పట్టుకోవాల్సి వచ్చింది. సొంత కుటుంబంలో కూడా దేవునికి ఫేవర్గా ఎవరైతే జీవిస్తున్నారో దయతో ఆ వ్యక్తులను మీరు కోప్పడకండి, ఆ వ్యక్తులను మీరు కదిలించకండి. చేతనైతే వారికి మేలు చేయండి, కానీ వారికి కీడు మాత్రము చేయకండి. ఆమేన్. హల్లెలూయా. అమ్మా నా కొరకు కూడా ప్రార్థన చేయి తల్లి అని భార్య అయితే భార్యని, భర్త అయితే భర్తని బ్రతిమలాడుకోవడం మీకు ఆశీర్వాదం. హల్లెలూయా. వాళ్ళు పడేటువంటి ఆ ప్రార్థనలో చిన్న మెత్తు కూడా మనం చేయలేం. వారి ఆత్మచేత నింపబడి మూటగా కట్టబడి రాతిగా మార్చబడి వారు చెందుతున్న ఆక్రందన, వారి ద్వారా ప్రభువు చేస్తున్న ఆక్రందనకు వారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే అటువంటి దైవ పిల్లలు మన ఇంటిలో ఉండడం మనకు ఆశీర్వాదం, మనకు తల్లులుగా ఉండడం మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, అటువంటి వారిని మనం పొరపాటుని ఏమన్నా కానీ దేవుడు యాక్సెప్ట్ చేయడు. ఆ కుటుంబానికి, ఆ వ్యక్తులకు నష్టాన్ని కలుగు చేస్తాడు దేవుడు. మళ్ళీ ఆయమ్మే నువ్వు అది గమనించి ఆ తల్లితో నువ్వు సమాధాన పడితే ఆ తల్లి మళ్ళీ ప్రభువా పోనీలే విడిచిపెట్టయా అని చెబితే తప్ప నువ్వు విడిచిపెట్టబడవు. హల్లెలూయా. హల్లెలూయా. లలితమ్మ గారు నిద్ర బాగా వస్తున్నట్లుంది, కళ్ళు తుడుస్తున్నారు. స్తోత్రం. హల్లెలూయా. రెండవ విషయాన్ని, ఇది కుటుంబంలో విషయం, ఇది కుటుంబంలో విషయం. హల్లెలూయా. రెండవ విషయం, శత్రువుని కూర్చున్నటువంటి విషయాన్ని నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా వినండి. నిన్న వారంలో చెప్పాను, మళ్ళీ దాన్ని రికార్డ్ చేస్తున్నాం, దాన్ని మళ్ళీ నేను మీతో చెప్తాను. ఇక్కడ చూడండి, ఆ మాటలు చదవండి ఒకసారి, చూస్తే మీకు కూడా అర్థమవుతుంది. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. గమనించండి,
ఫిలిష్తీయులు అనబడినటువంటి వారు ఇజ్రాయేలు సైన్యం మీద వారు దండెత్తి రావడం జరిగింది. వారు దండెత్తి వస్తూ ఉన్నప్పుడు జరిగినటువంటి విషయం ఏంటంటే, వారిలో నుండి ఒక బలమైనటువంటి దాదాపు 9 అడుగులు 10 అడుగులు ఎత్తున్నటువంటి వాడు గొలియాతు అనబడినటువంటి వ్యక్తిని మనం చూస్తాం. అక్కడ అతని యొక్క బలం ఎలా ఉందో మనం అతన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. చూడండి, ఒక మాటను చదవండి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చదువు తల్లి. 17వ అధ్యాయము 4వ వచనము నుండి చదివితే మీకు అర్థమవుతుంది. గాతువాడైన గొలియాతు అను సూర్యుడొకడు, గొలియాతు అనేటువంటి సూర్యుడొకడు ఫిలిష్తీయుల దండులో నుండి బయలుదేరుచుండెను. అతడు 6 మూళ్ల జానడు ఎత్తు మనిషి. చాలు, ఒక్క మాట. 6 మూళ్ల జానడు. మూర అంటే అడుగున్నర. 6 మూరలు అంటే 6 అడుగులు 9 అడుగులు. 9 3 9 అడుగులు. జానడు అన్నాడు. 9 అడుగులు అంటే దాదాపు 10 అడుగులు ఎత్తు. అంటే ఒక బిల్డింగ్ అంతా, ఒక బిల్డింగ్ స్లాబ్ అంతా ఉన్నాడు ఆ మనుషుడు. ఎవరుంటారు? దాదాపు సామాన్యంగా ఉండరేమో. ఎవరో ఈ మధ్య ఒకళ్ళు ఉన్నారు కానీ సన్నగా ఎత్తుగా ఉన్నాడు, చాలా ఎత్తున్నాడు. దాదాపు 10 అడుగులు ఎత్తు ఉన్నాడు. అతని చేతిలో ఉన్నటువంటి ఆయుధాలు చూడండి. అతని తల మీద రాగి శిరస్త్రాణం ఉండెను. అతడు యుద్ధ కవచము ధరించి ఉండెను. ఆ కవచము 5,000 తులముల రాగి ఎత్తుగలది. 5,000 తులముల రాగి ఎత్తుగలది. మరియు అతని కాళ్లకు రాగి కవచము, అతని భుజముల మధ్యను రాగి బల్లెం ఒకటి ఉండెను. అతని ఈటె కర్ర నేత గాని ధోని అంత పెద్దది. మరియు అతని ఈటెను 600 తులముల ఈటె కొన 600 తులముల ఇనుము ఎత్తుగలది. ఒకడు డాలు మోయిచు అతని ముందరెప్పవచ్చుండెను. స్తోత్రం చెప్పండి. ఈ భీకరుడైనటువంటి మనిషి వస్తూ ఉంటే ఇజ్రాయేలీయుల ప్రజలు వస్తున్నారు, పారిపోతున్నారు అని అక్కడ వ్రాయబడింది. ఎరా, ఎందుకు వస్తున్నారు మీరు అని అడుగుతూ, మేము ఒక పందెం కాసుకుందాం. ఎవడైనా మీలో ఒకడు ఉంటే వాడు నా ఎత్తుకు వచ్చి నన్ను గెలిస్తే మా సైన్యం అంతా మీకు లోబడుతుంది, లేదా మీరు గెలిస్తే మేము మీకు లోబడతామని ఒక ఒడంబడిక చేసుకుందామని వాడు మాట్లాడుతూ వచ్చాడు. ఎన్ని దినాలు వచ్చాడు అంటే 40 దినాలు వచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. 40 దినాలు. ఇక్కడ నాకు ఒక చిన్న సందేహం వచ్చింది. ఓడిపోయే వాళ్ళు జయించలేమనేటువంటి తీర్మానానికి వచ్చిన వాళ్ళు మళ్ళీ ఎందుకు ఉదయాన్నే వస్తున్నారు? ఇప్పుడు గెలవలేము వీడితో అనే తీర్మానంకి వచ్చేసారు కదా. వచ్చిన వాళ్ళు ఎందుకు మళ్ళా వస్తున్నారు? ఆమేన్, హల్లెలూయా. ఇజ్రాయేలీయుల యొక్క గొప్ప విశ్వాసం ఏంటంటే, మా దేవుడు మమ్ములను మరచిపోడు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచుదాం. మా దేవుడు మమ్మలను మరచిపోడు. ఈరోజు వచ్చారు, ఈ సమస్యను వాడు వచ్చాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇజ్రాయేలుడు చేసే పని ఏంటంటే, ఆ ఓటమిలో దేవుని పాదములు వారికి కావాలి. హల్లెలూయా. గుర్తుంచుకోండి దేవుని సంఘమా, ఓటమి వెనుక నీకు విజయం వస్తుందనే సంగతి మరచిపోవద్దు. నువ్వు ఓటమి పొందితే నీవు చేయవలసిన పని ఏంటంటే, మరలా నీ దేవుడైన యెహోవా సన్నిధికి వెళ్ళి ఆయన పాదముల మీద పడి, ప్రభువా ఈ ఓటమి నుండి మాకు విజయము దయచేయి, ఈ రోగము నుండి మాకు స్వస్థత దయచేయి, నీవు పొందిన దెబ్బలు, నీవు పొందిన పేదరికం, నీవు పొందిన విజయం మా కొరకే ప్రభువా అని ఆ వ్యక్తులు దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాలి. ఇది వాళ్ళ మోటో, ఇది వాళ్ళ విధానం. హల్లెలూయా. ఒకరోజు వచ్చారు, వాడు వచ్చాడు అన్ని తీసుకుని,
వీళ్ళు పారిపోయి తమ గుడారంలోనికి వెళ్ళి ఆ రాత్రంతా కూడా దేవుని సన్నిధిలో గడపడం మనం చూస్తాం. హల్లెలూయా. విశ్వాసిగా మనము ఒకరోజు ఓటమి వస్తే ఏం చేస్తాము? మళ్ళా దేవుని సన్నిధికి వెళ్ళి వెతుకుతాం, ప్రభువా ఈ ఓటమిలో మేము జయ జీవితం పొందాలి అంటే నిన్ను మేము వెంబడించాలి, మమ్మలను క్షమించు, మమ్మలను శుద్ధీకరణ చేయి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడు కానీ, యూదుడు కానీ, ఇశ్రాయేలీయుడు కానీ దేవుని సన్నిధిని వెతకడం మర్చిపోరు. హల్లెలూయా. ఎందుకంటే నీ దేవుడు నీ ప్రార్థన ఆలకించేటువంటి వాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదే అంజులకైతే వారి మనస్సులో వాళ్ళ దేవుడు ప్రార్థన ఆలకిస్తాడనేటువంటి సోయ వాళ్ళకి ఉండదు. ఇశ్రాయేలీయులకైతే, క్రైస్తవులకైతే ఒక ఆలోచన ఏంటంటే మా దేవుడు మా ప్రార్థన ఆలకిస్తాడా. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, అలా 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు వస్తున్నాడు గొలియాతు. వాళ్ళు వస్తున్నారు, వీడు రావడం చూస్తున్నారు, భయపడుతున్నారు, పారిపోతూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన సమయం కొరకు దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడా. హల్లెలూయా. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన దేవుడు. మీ శత్రువుకు శత్రువునవుతా, మీ విరోధికి నేను విరోధిగా ఉంటా, మీరు నా మాట వింటే చాలా. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినాలు జరుగుతూ ఉన్నాయి. 40వ దినము వరకు దేవుడు మౌనముగా ఉన్నాడు. 40 అనేటువంటిది క్రైస్తవులకు అద్భుతమైనటువంటి శ్రమ దినం. 41 అనగా పునరుద్ధానం, అంటే విజయ దినం. 40 దినములు అయిపోయిన తర్వాత 40వ దినం వచ్చిన తర్వాత దేవుడు ఇశ్రాయేలీయులకు తన మనస్సును తెలియచేసి ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినాలు ఉపవసించి ప్రార్థన చేసిన తర్వాత శోధించబడిన 41వ దినమున దేవుడు ఆత్మచేత నింపబడి, పరిశుద్ధాత్ముడి చేత నింపబడిన వాడే యేసు ప్రభు ఆ ఆత్మ ద్వారా అరణ్యములకు కొనిపోబడెను. శోధించడానికి కొనిపోబడ్డాడు. 40 దినాలు ఉపవాస దినాలు అయిన తర్వాత 41వ దినమున సాతాను ప్రభువుని శోధించాలని ఆశ కలిగి ఉండగా ఆత్మచేత ఆయన అరణ్యమునకు కొనిపోబడెను. హల్లెలూయా. గమనించండి, 41వ దినం క్రైస్తవునికి కానీ, యూదునికి కానీ, దేవుని నమ్మే బిడ్డలకు అది విజయ దినం, దేవుడు నియమించిన దినం. 400 సంవత్సరాలు వాగ్దాన దినం అయిపోగానే 400 సంవత్సరాలు ఒక్కొక్క రోజును కూడా దాటనీయకుండా దేవుడే మోషేను తీసుకుని వచ్చి ఫరో దగ్గర నిలబెట్టి అద్భుతంగా ఆశీర్వాదాలు వాగ్దాన దేశంలోనికి విడిపించగలిగినటువంటి విధానాన్ని చూస్తాం మనం. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినములు అయిపోయిన తర్వాత వాళ్ళని ఫరో విడిచిపెట్టినట్లుగా దేవుడు గొప్ప అద్భుతాలు చేసినట్లుగా మనం చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ఈ వాగ్దానపు ఆ కాలము ఒక్క రోజు కూడా దాటడానికి దేవుడు ఇష్టపడడు. వాగ్దాన కాలం వచ్చేంత వరకు నీవు నిలబడి దేవుని మహిమపరచాల్సిందే. హల్లెలూయా. నువ్వు ఉపవాసాలున్నా, జాగరణలు చేసినా ఆయన దినము రాక ముందు ఏ కార్యము నువ్వు చూడలేవు. ఆమేన్. గమనించండి, ఒక శ్రమ కలిగింది అంటే దాని తర్వాత విజయం ఉంటుంది. ఆమేన్. ఇది క్రైస్తవ నిరీక్షణ. హల్లెలూయా. ఇక ఇదే శ్రమ కాదు. దేవుడు నమ్మదగిన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 40 దినములు జరిగిపోతున్నాయి. 41వ దినము రాక మునిపే దేవుడు ప్రయత్నం చేస్తున్నాడు. దేవుడు అరణ్యములో ఉన్న
దావీదు యొద్దకు వెళ్ళి దావీదును ప్రేరేపిస్తున్నాడు ఇంటికి బయలుదేరని దేవుడు దావీదును ప్రేరేపిస్తున్నట్లుగా మనం చూస్తాం. అప్పటి వరకు మరి ఇంట్లో ఉన్నవాడు ఇప్పుడు కూడా ఉండొచ్చుగా గొర్రెల దగ్గర, అవును కదా? ఇప్పుడు అన్ని రోజులు గొర్రెల దొడ్లో ఉన్నవాడు ఈ రోజు కూడా ఉండవచ్చు కదా, ఈ రోజు ఎందుకు వచ్చాడు బయటికి? హల్లెలూయా. అందుకే నేను మీతో చెప్పేది, ఆత్మను పొందిన మీరు ఆత్మలో భాషలలో ప్రార్థన చేయడం మరవకూడదు. హల్లెలూయా. దేవుడు తన కార్యాన్ని నీ ద్వారా డీల్ చేయడానికి ఇష్టపడుతున్నాడని అర్థం. హల్లెలూయా. గమనించండి దేవుని సంగమా, అరణ్యములో ఉన్న దావీదు యొద్దకు వెళ్ళాడు దేవుడు. ఆమేన్. అరణ్యములో ఉన్న మోషే యొద్దకు వెళ్ళాడు దేవుడు ఇశ్రాయేలును విడిపించడానికి. అరణ్యములో ఉన్న దావీదు, గొర్రెలను దొడ్లో ఉన్న దావీదు దగ్గరకు వెళ్ళాడు దేవుడు, ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు విజయం ఇవ్వడానికి. వాగ్దాన కాలం వచ్చే వరకు నీవు ఉండాల్సిందే, ఆయనకు అణగి మణగి ఉండాల్సిందే తప్ప తిరుగుబాటు చేస్తే దేవుని ఆశీర్వాదాన్ని నీవు పొందజాలవు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని బిడ్డ వినండి, జాగ్రత్తగా వినండి. దేవుడు నీకు అన్యాయం చేయడు. నీవేం గ్రహించాలి అంటే, నా ప్రభు అన్యాయస్తుడు కాడు, నా సమయం ఇంకా రాలేదు, ఆ సమయం వచ్చినప్పుడు ఆయనే నా దగ్గరకు వచ్చి అన్నిటినీ సమకూర్చగలడు. హల్లెలూయా. చప్పట్లు కూడా దేవుని మహింపరచుదామా. హల్లెలూయా. 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 అంతవరకు ఎంత తొందరపడినా కార్యాలు జరగవు. ఎంత తొందరపడు, ఎంత ప్రార్థన చేయి, నన్ను మారవేంట్రా, ఉపయోగం ఏముంది? దేవుని సమయం రాలేదు. కాలములు సమయములు ఆయన స్వాధీనములో ఉన్నాయి. ఆ స్వాధీనములో ఉన్నటువంటి దేవుని సమయం వచ్చేంత వరకు ఈ వ్యక్తి నెమ్మది కలిగి ప్రార్థించటమే, ఈ వ్యక్తి నలగటమే తప్ప వేరే మార్గం ఉండదు. ఎక్కువ మాట్లాడితే గొడవలు అవుతాయి. నేను అందుకే చెప్తా, ఉపవాసాలు ఉన్నప్పుడు తగాదాలు ఎక్కువ అవుతాయి. ఉపవాసం ఉండేటువంటి వాళ్ళకి రోషం ఎక్కువ వస్తుంది. అంటే దేహము తన పట్టును కోల్పోతూ ఉంటుంది. ఆ పట్టును కోల్పోయేటప్పుడు దేహం యొక్క ఆ పరాక్రమాన్ని వాడటానికి ప్రయత్నం చేస్తుంది. ఉపవాసాలు ఉన్నప్పుడే గొడవలు ఎక్కువగా చేయడానికి ఇష్టపడతారు. ఉపవాసం ఆ శరీరాన్ని పట్టుకుని ఆత్మకి స్వాధీనపరిచేటట్లుగా చేయాలి. ఉపవాసం ఉండేటువంటి మనుషుడు ఏం చేయాలి అంటే, దేవుని కార్యం కొరకు సిద్ధపడాలి. హల్లెలూయా. అట్లా ఊపినట్లు అనిపించింది అనుకో, వెంటనే మౌనమైపోవడానికి ఇష్టపడాలి. దాన్ని గమనించగలిగిన వ్యక్తులముగా మనము ఉండాలి. అప్పుడే ఉపవాసం యొక్క ప్రతిఫలాన్ని మనం పొందగలుగుతాం. గమనించండి, ఉపవాసం ఉన్నప్పుడు కానీ, ఆత్మ పొంది మాట్లాడినప్పుడు కానీ నువ్వు ఒక శాపము వచనాన్ని ప్రకటించావనుకో, అది జరగటానికి నువ్వు చూస్తావు. నష్టమైతే నష్టమా, లాభమైతే లాభమా. కనుక భాషలు మాట్లాడిన వ్యక్తి నాలుక షార్ప్ చేయబడిన కత్తి లాంటిది. హల్లెలూయా. పొద్దున పెట్టబడిన కత్తి ఎలా ఉంటుందో, భాషలతో మాట్లాడిన విశ్వాస జీవితం ఆ నాలుక అలా పనిచేస్తుంది. కనుక ఆ సమయంలో నీవు దేనికి వాడితే అది జరుగుతుంది. పిల్లలను శపించారనుకోండి, పిల్లల మీద శాపం ఉంటుంది. పిల్లలను ఆశీర్వదించారనుకోండి, పిల్లల మీద ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. లేకపోతే భక్తులందరూ ఇక్కడి నుంచి ప్రకటిస్తూ ఉండగా స్వస్థతలు ఎందుకు జరుగుతున్నాయి? వాళ్ళు భాషల్లో ఆత్మలో ప్రార్థన చేసి వస్తారు కనుక వారు పుల్పిట్ నుండి ప్రకటిస్తూ ఉండగా స్వస్థతలు, అద్భుతాలు జరుగుతూ ఉన్నాయి. హల్లెలూయా. హల్లెలూయా. దానికి గల కారణం ఏంటంటే, ఆయన వారి వెంట ఉండి అద్భుతాలు, సూచక క్రియలు చేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. వారి వెంట అంటే సేవకుల వెంటనే కాదు, ఎవరైతే దేవునితో సహవాసం చేస్తారో వారి వెంట దేవుడు ఉండి అద్భుతాలు చేస్తాడు. పిల్లలతో నీవు ఆశీర్వాదం పలికితే ఆశీర్వదించబడతారు, శాపం పలికితే శపించబడతారు. మళ్ళా ఆ శాపాన్ని నువ్వు గుర్తు తెచ్చుకుని నీ కోపం తగ్గిపోయిన తర్వాత, వాడు నీకు అనుకూలంగా జీవిస్తున్న తర్వాత, అప్పుడు మళ్ళీ ఆ శాపం నీవు తీసివేస్తే తప్పితే ఆ శాపాన్ని దేవుడు తీసివేయడు. హలో,
తల్లిదండ్రులు జాగ్రత్తగా వినండి. ఒక విషయాన్ని నేను మీతో చెప్తాను. మన ప్రక్కన శ్రీను అనేటువంటి కుర్రాడు ఉండేవాడు. వాడు బహు సతాయించేవాడు. త్రాగి వచ్చి ఇక్కడ పండుకుని బాగా భయంకరంగా గొడవ చేస్తూ ఉండేవాడు. సరే, ఏదేమైందో వాళ్ళ అమ్మగారికి బాగోకపోతే ఒకరోజు వచ్చి తీసుకుని వెళ్ళాడు. మా అమ్మగారికి బాగాలేదు పాస్టర్ గారు, రండి ప్రార్థన చేద్దరు కానీ అని వెళ్ళి ప్రార్థన చేసి కన్నీరు కార్చి ఏడ్చి ప్రార్థన చేశా. ఈ కుటుంబాన్ని రక్షించు ప్రభువా, క్షమించండి అని ప్రార్థన చేసేసాను. నేను మర్చిపోయినా వచ్చేసాను. కొన్ని సంవత్సరాలు గడిచిపోయింది. వీడు ఇంకా పెట్టలేకపోతూ ఉన్నాడు, తిరుగుతూ ఉన్నాడు, గొడవ చేస్తూ ఉన్నాడు. ప్రభువా, వీడిని కూడా తొలగించు అని ఒకరోజు ప్రార్థన చేసిన. ప్రార్థన చేస్తే ఎప్పుడో నేను వాళ్ళ ఇంట్లోనికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి రక్షణ చెయ్యి ప్రార్థించిన ఆ ప్రార్థనను దేవుడు జ్ఞాపకం చేశాడు. కళల్లో పండుకుని కలగంటూ ఉన్నాను. పండుకున్న తర్వాత ఆ రోజు వీడిని కూడా తీసేయి ప్రభు, ఇంతమందిని తొలగించా, వీడు ఇంత భయంకరంగా ఉన్నాడని ప్రార్థన చేస్తే ఆ రోజు ప్రభు నాతో కలలో మాట్లాడింది. వాళ్ళ ఇంట్లో నేను ప్రార్థన చేసి కన్నీరు కార్చింది నాకు దేవుడు చూపించి, వీళ్ళ కొరకు నీవు ప్రార్థించావు కదా అన్నాడు. ఇప్పుడు సారీ ప్రభు, క్షమించు, వాడిని కూడా రక్షణ దయచేయని మళ్ళా ఆ శాపాన్ని కొట్టివేసేంత వరకు కూడా ప్రభువు శాపం వాడి మీద అలా నిలిచి ఉంటుంది. గమనించండి దేవుని సంగమ, పొరపాటును కూడా ఒక వ్యక్తిని మన కుటుంబంలో, మన పిల్లల విషయం, బయట సంగతి ప్రక్కన పెడదాం, తర్వాత మాట్లాడదాం. మన కుటుంబంలో మన బిడ్డల విషయంలో ఈ తల్లిదండ్రులు, ఈ పనికి మాలిన కోపం కలిగిన వాళ్ళు ఉంటారు, దరిద్రులు. ఊరినే కోపం వచ్చింది వీళ్ళకి. ఎత్తి అవతల పడేయటమా, శాపంచు, నాశనం అయిపోరా, నువ్వు ఎందుకు పనికిరావరా అని తిడతాం. ఎవడాడు ఏంటి మీ ఇంట్లో ఏమైనా తిడుతున్నారా ఏంటి మిమ్మల్ని? పిల్లల్ని పొరపాటునిస్తే వాడి జీవితం శాపగ్రస్తంగా మారుతుంది. మళ్ళా నీవు తిరిగి మేలుకొని దేవుడు ఏమన్నాడంటే, నా స్థలం మీకు ఇచ్చాను రా అన్నాడా? మీరు దైవములని మీతో నేను అనలేదా అన్నాడు. హల్లెలూయా. మీరు దైవములు అని మీతో నేను చెప్పలేదా అన్నాడు దేవుడు. అంటే మీరు మాట్లాడితే నేను మాట్లాడినట్లుగా జరుగుతుంది. కనుక పిల్లల్ని తొందరపడి పొరపాటును కూడా వాళ్ళు విసిగించడం ప్రారంభిస్తారు, మంచిదే. కానీ మళ్ళీ జ్ఞాపకం చేసుకుని, ప్రభువా, ఈ శాపవచనాలు నేను ప్రకటించా, దయతో ఈ బిడ్డ మీద దాన్ని వండకుండా దాన్ని కొట్టివేయి ప్రభువా అని మళ్ళీ తిరిగి నీవు ప్రార్థించే అంతవరకు ఆ బిడ్డలు ఆ విధంగా కొట్టుమిట్టు ఆడుతూనే ఉంటారు. గుర్తించండి, గమనించండి ప్రియ దేవుని పిల్లలారా. నీ శత్రువుకి నేను శత్రువుని, నీ విరోధికి నేను విరోధిని అవుతానన్న దేవుడు. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో వీళ్ళు వెళ్ళిపోతున్నారు, ప్రార్థన చేస్తున్నారు, దేవుని వైపు చూస్తున్నారు, వాళ్ళు తిరిగి వస్తున్నారు, మళ్ళీ నిలబడుతూ ఉన్నారు. అట్లా 40 దినాలు, 10, 20, 30, 40 దినాలు అయిపోతున్నాయి. 40వ దినమున దేవుడు అద్భుతం చేస్తున్నాడు. చప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం. హల్లెలూయా. అరణ్యంలో గొర్రెలను మేపుతున్నటువంటి దావీదు యొద్దకు వెళ్ళి దేవుడు ప్రేరేపిస్తున్నాడు, రేపుతున్నాడు. బయలుదేరు నువ్వు ఇంటికనే. తెలుసుకోకుండానే బయలుదేరి అప్రయత్నంగానే దావీదు వచ్చాడు. వచ్చిన తర్వాత ఇక్కడ తల్లిదండ్రులను నీ కొరకు నీకు మేలు చేయడానికి దేవుడు చేస్తున్నాను. దేవుని హస్తం మన వెనుక ఎంతగా పనిచేస్తుందో అనే విషయాన్ని మీతో నేను చెప్తున్నాను. ఇక్కడ తల్లిదండ్రుల దగ్గరికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ప్రేరేపించాడు దేవుడు. వీళ్ళకి రొట్టెలు చేయించాడు, తర్వాత జున్నుగడ్డలు చేయించాడు. వీటన్నిటిని పెట్టి అతని తల మీద పెట్టి, అన్నలు యుద్ధంలో ఉన్నారు, వెళ్ళిరా అని పంపించారు. చప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి, ఇదన్నీ కూడా అందుకే అంటాడు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 25, 28 వచనం. కాగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవి అని ఎరుగుదుము. హల్లెలూయా. కాగా అనగా దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై ఇవన్నీ కూడా సమకూడి జరుగుచున్నవి. ఎక్కడ ఏమి జరుగుతున్నాయి?
ఇజ్రాయెల్కు మేలు జరగడం కోసం ఇదిగో అరణ్యములో ఉన్నటువంటి దావీదును దేవుడు ప్రేరేపించి లేపుతున్నాడు. నువ్వు బయలుదేరి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను ప్రేరేపిస్తున్నాడు. అన్నలను చూడటానికి రొట్టెలను చేసి తండ్రి వాళ్ళు నెత్తి మీద పెట్టి బయలుదేరు అంటున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పములో ఉన్న దైవ ప్రియులకు మేలు కలుగుటకై ఇవన్నీ సమకూడి జరుగుచున్నవే. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, బయలుదేరి వచ్చేసాడు. వచ్చిన తర్వాత వీళ్ళు బయలుదేరి భయపడుతున్నారు, పారిపోతున్నారు. కానీ ఇక్కడ ఇతను వచ్చినప్పుడు కూడా అదే సన్నివేశం జరుగుతుంది. హల్లెలూయా. అన్న దగ్గరికి వెళ్ళాడు, పెద్దాడి దగ్గరికి వెళ్ళి అన్నయ్య ఏం జరుగుతుంది అని అడిగాడు. వాడు అంటాడు, నువ్వు చిన్నప్పటి నుంచి ఇంతేరా, నువ్వు తిరుగుబాటు చేసేవాడివే అన్నాడు. చూడండి అతను ఏం మాట్లాడాడు వాళ్ళ అన్నయ్య. అతడు వారితో అమ్మా చదువు. అతడు వారితో మాట్లాడున్నది అతని పెద్దన్నయ్యకు ఏలీయాబునకు వినబడగా ఏలీయాబునకు దావీదు మీద కోపం వచ్చి అతనితో, నీవు ఇక్కడికి ఎందుకు వచ్చితివి? ఎందుకు వచ్చావు? అరణ్యంలోని ఆ చిన్న గొర్రె మందను ఎవరి వశం చేసితివి? నీ గర్వమును నీ హృదయపు చెడుతనమును నేను ఎరుగుదును. యుద్ధము చూచుటకే. చాలు. అక్కడ ఎన్ని విషయాలు ఉన్నాయంటే, నీవు గర్విస్తేవాడివిరా అన్నాడు మొదటి మాట. నీ గర్వమును నీ హృదయపు చెడుతనము నేను ఎరుగుదును. ఈ విషయాలు మీరు జాగ్రత్తగా వినాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ విషయంలో మిమ్మల్ని నేను అప్రిషియేట్ చేయాలి. సంఘములో ప్రార్థించేటువంటి దైవ పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. ప్రార్థన లేని నాబోటోడు ఉన్నాడు. ఈ ప్రార్థించే వాళ్ళని చూడు, వాళ్ళ గర్వం చూడు, వాళ్ళ పొగరబోత్తనం చూడు, అసలు వినరు. వాళ్ళ మాటే కానీ ఇంకెవరి మాట వినరు. ప్రార్థించే దైవ పిల్లలకి, దేవునితో సహవాసం చేసే దైవ పిల్లలకి ఉండవలసిన లక్షణాలు అవి. హల్లెలూయా. ప్రార్థించే దైవ పిల్లలకు ఉండవలసిన లక్షణాలు అవి. గర్వం. ఎవడ్రా? ప్రార్థించి వచ్చే వ్యక్తిని చూడండి ఎలా ఉంటాడో, ప్రార్థించిన తర్వాత ఆ వ్యక్తిని చూడండి ఎలా ఉంటారో. సింహము వలె ఆ అడుగులు ఇట్టిట్ట అప్పుడప్పుడు భయం వేస్తాయి. ఆ ప్రార్థించేటప్పుడు చేసేటటువంటి అడుగు ఆ సింహము కానీ ఆ ఎర్రను పట్టి తిని తర్వాత వచ్చినటువంటి ఆ సింహము వేసినటువంటి ఆ అడుగు వలె ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ అడుగు వేస్తుంటేనే మనకు అర్థమైపోయింది ఈ బిడ్డ ప్రార్థన ఆత్మతో నింపబడి ఉంది. ప్రార్థన లేని చూడు, ఈ అడుగుల్లో క్రమం ఉండదు. ఇక అడుగుల్లో క్రమం ఉండదు. అడుగులు వేస్తే కరెక్ట్, ఏ అడుగు వేసినా కరెక్ట్గా వేసేటువంటి ఆ స్థాయి నుండి ఎట్లా పడితే అట్లా నడిచే స్థాయికి వస్తారు. ప్రార్థన చేసే వ్యక్తికి అక్కడ దావీదులో కనబడతాయి మనకి. అతనికి ఏమేమి ఉన్నాయట? గర్వం, హృదయపు చెడుతనము. హృదయం చెడుతనం వాడికి అర్థమైంది, చెడుతనం అనేది. కానీ హృదయంలో ఉన్నటువంటి ఆ భీకరమైన విశ్వాసం వాడికి తెలియలేదు. ఎవరికి? సొంత అన్నకు తెలియలేదు. ఆ విశ్వాసము ఈ విశ్వాసం లేనివాడికి ఎలా కనబడుతుంది అంటే చెడుతనంగా కనబడుతుంది. విశ్వాసముతో నడిచేటువంటి వ్యక్తికి విశ్వాసం లేని వాడికి ఎలా కనబడుతుందంటే అది వాడికి చెడుతనంగా కనబడుతుంది. భక్తి కలిగిన వ్యక్తికి భక్తి లేని వ్యక్తికి తేడాలు ఇక్కడే కనబడుతూ ఉన్నాయి. ఒకటి గర్వం అన్నాడు, రెండవది నీ హృదయపు చెడుతనం అన్నాడు. అసలు నువ్వు ఎక్కడ ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడు. అమ్మా, యుద్ధం చూడడానికి రాకపోతే ఎందుకు వస్తాం మనం?
హల్లెలూయా. ప్రార్థన చేయడానికి వెళ్ళేటువంటి వాళ్ళు ఊరిని ఎర్రి చూపులు చూసి రావటం కాదు. నువ్వు కూడా మోకరించి, కింద మట్టి ఉండని, పేడ ఉండని, ఏదన్నా మోకరించి ఆత్మతో నింపబడి ప్రార్థించే వ్యక్తిగా, పోరాడే వ్యక్తిగా ఉండాలని నువ్వు వెళ్ళాలి. కానీ ఎందుకు వచ్చావు నువ్వు అంటే, ఇందుకు వచ్చావురా మేము అన్నాడు ఆయన. స్తోత్రం. హల్లెలూయా. అక్కడ బాగాకపోతే ఇక్కడేం ప్రార్థన చేస్తాం, వెళ్ళిపోదాంలే, వాళ్ళు చేసుకుంటున్నారులే. ప్రార్థించే వ్యక్తి, తోటి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉంటే బైబిల్ సంకలో పెట్టి పోతాంలే, పనికి మాలిన దాన్ని ఆడకు పోయేది. ఇక్కడ ఏం జరుగుతుంది? ప్రార్థన చేస్తున్నారు, యుద్ధం జరుగుతుంది. యుద్ధం చూడటానికి వచ్చాం, యుద్ధం చూడటానికి రాలేదు. మేము కూడా యుద్ధంలో పాల్గొనటానికి వచ్చాం. చప్పట్లు కూడా దేవుని మహింపరచుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మనము పోరాడున్నది శరీరులతో కాదు, ఆకాశ మండలంలో తిరుగాడుచున్న దురాత్మలు, అయి ప్రజలను పాడు చేస్తున్న దురాత్మలతో పోరాడటానికి వచ్చాం. మీతో కూడా మేము కలిసి. ఊరికి మాటలు చెప్పుకుని పోవటానికి రాలేదు. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడున్న ప్రార్థన అంటే అసలు వెనక తిరిగే వాళ్ళని కాదు మేము. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, ప్రార్థన లేని వాడికి ప్రార్థన కలిగిన వానికి ఉన్న తేడాలు గమనించారు. వాడు ఎలా మాట్లాడుతున్నాడు? ప్రార్థన లేనివాడు, ఎరా నీ గర్వం, హృదయ చెడుతనం, అసలు నువ్వు యుద్ధం చూడటానికి వచ్చావు, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు యుద్ధం అంటే నీకు అంత ఆసక్తి అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. యుద్ధం అంటే నీకు అంత ఆసక్తి. హల్లెలూయా. దేవుని సంఘమా, ప్రార్థన పరులు లేవాలి. దేవునితో కలిసి యుద్ధం చేసే దైవ ప్రియులు లేవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కుయుక్తి కలిగిన వాళ్ళు అణచివేయబడుదురుగాక. హల్లెలూయా. కుయుక్తి కలిగిన వాళ్ళు అణచివేయబడుదురు. కుయుక్తి లేకుండా జీవించేటువంటి వాళ్ళను దేవుడు పట్టుకుని లేపుతాడు తప్ప, కుయుక్తి ఉంటే నిన్ను ఉన్నదానిలోనే అణచివేస్తాడు దేవుడు. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా. అక్కడ కుర్రాడు అంటాడు, ఏంట్రా నేను ఎప్పుడన్నాను, నా సంగతి నీకెందుకు అనలేదు. అక్కడ దావీదు అంటాడు, అన్నయ్య నేనేమన్నానని నువ్వు ఇంతగా మాట్లాడుతున్నావు అని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఇది జ్ఞానం. తగాదా అవుతుందిరా అనుకుంటే మౌనముగా ఉండటమే జ్ఞానం. అన్నయ్య నేనేమన్నాను అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ ఆశీర్వాదం ఎవ్వడు నీ యొద్ద నుండి తీసుకోలేడు. ఆ దీనత్వం, ఆ విధేయత, ఆ సౌభ్రతృత్వంని నీ నుండి ఎవ్వడు తీసివేయజాలడు. ఇక తిరుగుబాటు చేస్తే నేను కూడా తిరుగుబాటు చేస్తానంటే ఇంక దేవుడు కూడా మౌనం అయిపోయింది, కొట్టుకుని సావండి రా మీ ఇద్దరు అంటాడు. ఆమేన్, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, అక్కడ ఆయన మాట్లాడినటువంటి అద్భుతమైన మాటలు, నేను అరణ్యములో నేను గొర్రెలను కాపాడుతూ ఉండగా, అక్కడ అంటాడు ఒక మాట, అసలు ఎంత అవమానపరిచాడు. నీకు ఇచ్చిన చిన్న మందని ఏం చేసేవారు? ఆ చిన్న మంద అన్నాడు చూడు అక్కడ. ఎంత అహంభావం. చిన్న మంద ఏం చేసేవారు నువ్వు అన్నాడు. అంటే చిన్న మందని సిగ్గుపరచడం కదా అన్నమాట. ఇంత ఒత్తిడిలో నుండి లెగిసినదే ఆ లిల్లీ పద్మము దావీదు. హల్లెలూయా. బలు రక్కసి పొదలలో నుండి లేస్తున్నటువంటిది, బయటకు వస్తున్నటువంటిది లిల్లీ పుష్పం సంఘం అన్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా. ఇదిగో అక్కడికి వచ్చిన తర్వాత ఆయన అన్నటువంటి మాటలు ఏంటంటే, చూడండి, అక్కడ నేను అరణ్యములో ఇదిగో గొర్రెలను మేపుతూ ఉండగా సింహం ఒకటి వచ్చింది, ఎలుగుబండి ఒకటి వచ్చింది, వచ్చి గొర్రెల మీద పడింది. గొర్రె పిల్లను నోటకచ్చుకుని వెళ్ళిపోతూ ఉండగా నేను వెళ్ళి దాని మీద దూకి దాని నుండి ఆ గొర్రె పిల్లను తీసుకుని వస్తూ ఉండగా అది నా మీదకి దూకగా దాన్ని జూలు పట్టుకుని కొట్టి చంపి
వచ్చాను, దేవుని నాకు తోడై ఉన్నాడు, ఇప్పుడు కూడా ఈ ఫిలిస్తీయుడి సున్నతి లేని వాడిని దానిలో ఒకటిగా వీడు మారుతాడు అన్నాడా. హల్లెలూయా, హల్లెలూయా. దానిలో ఒకటిగా వీడు మారుతాడు అని యుద్ధము యెహోవాది, యుద్ధము నా పక్షముగా దేవుడు చేస్తాడు అని చెప్పినటువంటి వాడై ఆ విశ్వాసంతో ముందుకు వెళుతూ ఉంటే అంతెత్తోడు ఈ పిల్లోడిని చూసి దొరకలేదంటాడికి. ఆ పిల్లాడు ఇట్లా వెళ్ళి చూస్తే ఆ 10 అడుగులు ఎత్తున్నవాడు ఈ పిల్లాడు 6 అడుగులు ఎత్తున్నవాడు ఏం కనపడతాడు? 5 అడుగులు 5.5 ఉంటాడు. హల్లెలూయా. వాడిని చూస్తేనట బహు చక్కగా ఉన్నాడట. ఆ ముందు ఆ దాలు మోసేవాడు చూశాడంట, చూస్తప్పుడు వాడు చాలా అందంగా ఉన్నాడట. హల్లెలూయా. ప్రార్థించే దైవ పిల్లల యొక్క పరిస్థితి అదే. శత్రువును సైతం ముగ్ధులనుగా, మంత్రముగ్ధులనుగా చేయగలిగిన వాడు ఒక ప్రార్థనా పరుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా, ఓ హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా. గబగబా పోయాడు, అక్కడ ఉన్నటువంటి ఏటిలోనికి పోయి 5-6 రాళ్ళు వేరుకున్నాడు. ఆ రాళ్ళు వేరుకుని తన సంచిలో వేసుకున్నాడు. తన దగ్గర ఉన్న వడిచాలలో ఒక రాయి పెట్టాడు. యుద్ధం యెహోవాది, సున్నతి లేనివాడా, దేవుడు ఎరుగని వాడా, దేవుని జీవం కలిగిన దేవుని సైన్యమును ఎదిరించడానికి నువ్వు ఏ పాటి వాడవి అని తన దగ్గర ఉన్న వడిచాలను పెట్టి కొడితే అలాగే అది వెళ్ళి నొసటిని దిగితే ఒకవారులుగా ముందుకు పడిపోయి చనిపోయాడట. హల్లెలూయా, హల్లెలూయా. నీతో యుద్ధం అలా ఉంటుంది. నీ దేవుడితో నీవు కలిసి ఉన్నప్పుడు నీ యుద్ధం అలాగే ఉంటుంది. నీకు వ్యతిరేకంగా ఒక్కడు కూడా నిలవడం దేవుడికి ఇష్టం ఉన్నదా. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా. దేవుడితో సహవాసం చేసే వ్యక్తిని దేవుడు ఎంతగా ప్రేమిస్తాడంటే ఆయన మాటను ఘనపరుస్తాడంతే. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక వారులుగా పెడితే పరుగున వెళ్ళాడు, విడిచిపెట్టలేదు. ఎగిరి కుప్పలించి వాడి మీద దూకి వాడి వరలో నుంచి ఖడ్గంను తీసి వాడి జుట్టు పట్టి తల నరికి ఒక చేత్తో ఖడ్గం, ఒక చేత్తో రక్తం ఓడ్చున్న తలను తీసుకుని ఇదిగో వస్తూ ఉండగా రాజనగర్కి అక్కడ ఉన్నటువంటి రాజనగర స్త్రీలందరూ కలిసి జైలు పలకడం ప్రారంభించారు. దావీదుకి 1000 కొలది అన్నాడు, దావీదుకు 10,000 కొలది అన్నాడు, ఈ సౌలుకేమో 1000 కొలది అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నేను అన్నది తిరగేసుకున్నా, నువ్వు అక్కడే పట్టుకున్నావు. స్తోత్రం, హల్లెలూయా. దావీదుకి 10,000 కొలది, సౌలుకు 1000 కొలది అనగానే సౌలు కొంచెం దావీదు మీద ఏం కన్నేసాడు? సీత కన్నేసి పెట్టాడా? అమ్మమ్మ బహు కోపం వచ్చేసిందా? వస్తుంది, మరి ఏం చేద్దాం? విషపు చూపు, రైట్, కరెక్ట్. స్తోత్రం, హల్లెలూయా. అప్పుడే విషపు చూపు నిలిపాడట దావీదు పైన. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా. రెండవ ఆశీర్వాదం ఏంటంటే మీ శత్రువుకి నేను శత్రువుని, మీ విరోధికి నేను విరోధినవుతాను మీరు నా మాట వింటే అన్న. అవునా? హల్లెలూయా. అయ్యాడా? గమనించండి, చేసింది ఎప్పుడు వాగ్దానం ఇది? నిర్గమకాండం, ఎగ్జోడస్లో. నిర్గమము అనగా తిరిగి ప్రయాణం. తిరిగి ప్రయాణం అంటే ఎప్పుడు? ప్రయాణమేమో ఐగుప్తుకు వెళ్ళారు, అక్కడి నుండి మళ్ళీ విమోచించబడినటువంటి వారు తిరిగి తన వాగ్దాన దేశంలోనికి ప్రవేశించడమే, తిరిగి ప్రయాణం చేయడమే నిర్గమము. నిర్గమము అనగా తిరిగి ప్రయాణం. ఆమేన్, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, దేవుడు తన ప్రజల పట్ల మార్పు లేని దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, నీవు ఏ పనైనా కానీ దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావని నీకు తెలిస్తే వెనుకకు అడుగు తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత ఘనమైన దేవుడు నీకు తోడై ఉండి నిన్ను నడిపిస్తూ ఉండగా చిన్ని వాటి కోసం దేవుని ఆశీర్వాదానికి, దేవుని సహవాసానికి, దేవుని అభిషేకానికి దూరం అవడానికి నీవు ఇష్టపడకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా. మొదటి మాట అమ్మా, అమ్మా, మొదటి మాట ఏమన్నారు? త్రోవలో నిన్ను కాపాడి
త్రోవలో నిన్ను కాపాడడానికి నా దూతను నేను నీకు ముందుగా పంపిస్తా. రెండవ వాగ్దానం ఏంటి అంటే, నీ శత్రువుకి నేను శత్రువుని, నీ విరోధికి నేను విరోధిని అవుతాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అలా లేకపోతే ఇక్కడ మనం ఈ చర్చి వేసేవాళ్ళమే కాదు, ఈ చర్చిలో మనం ఆరాధన చేసేవాళ్ళమే కాదు. చుట్టుపక్కల మొదలుకున్న 5-6 మంది చనిపోయిన తర్వాత నెమ్మదినిచ్చాడు దేవుడు. లేకపోతే ఇక్కడ మనల్ని సేవ చేయనిచ్చేవాళ్ళు కాదు. దేవుడు తోడుగా లేకపోతే నాకు ఇక్కడ మనం సేవ చేసేవాళ్ళం కాము. వరుస పెట్టి మొత్తం లేపుకొచ్చాడు. మన ఇంటి ముందు వాళ్ళు అయితే మధ్యలో వాళ్ళు ఎక్కడి నుంచో వాడు వచ్చాడని మధ్యలో పెట్టుకుని తాగేసి వీడు వెళ్ళిపోయేటట్లుగా భాషలో వెళ్ళిపోయేటట్లుగా అని వెళ్ళిపోతాడు అని చెప్పేసి తిడుతూ ఉంటే ఎదలకుండా లోపలికి వచ్చి ఏడ్చి, నీవు వాళ్ళ మాట విన్నావు ప్రభా, నీవు నన్ను తీసుకుని వచ్చావు, వీళ్ళకి నాకు నీవు న్యాయం చేయమంటే రాత్రి తాగెళ్ళారు, మేము లెగకముందే వచ్చి శవమై ఉంది ఏడుస్తూ ఉన్నారు. ఇంకొకడు తాగి వస్తూ ఉండగా కింద పడ్డాడు, కాలు జారి లోపల జేబులో ఒక సీసా పెట్టుకున్నాడు, ఒక సీసా తాగి వస్తూ ఉండగా ఈ సీసా పగిలి కాలు తెగిపోయి రక్తము వల్ల అయిపోయింది. గమనించండి దేవుని సంగమా. ఇక్కడ లూథరన్ చర్చికి వెళ్తాడు, క్రైస్తవుడే వాడు. నేను అందుకే చెప్తున్నాను నువ్వు ఏ భక్తి అయినా చెయ్యి, దేవునికి అంగీకారముగా ఉన్న వ్యక్తితో నీవు ఎదురుగా మాట్లాడితే నీవు నిలవవు అని మేకాల విషయం మనం చెప్పుకున్నాం. నీవు తాగుబోతు క్రైస్తవుడి, తిరుగుబోతు క్రైస్తవుడివి, దేవుని పని కొరకు దేవునికి నడుము కట్టుకుని దేవుని పని కొరకు వచ్చి పరిశుద్ధంగా జీవిస్తున్న వ్యక్తులు నువ్వు అంటే నేను రోషము గల దేవుడనని చెప్పాడు. ఆమె తండ్రి చచ్చాడు, ఒక్కతే కూతురు పెళ్ళయింది, అది కూడా చచ్చిపోయింది. ఇల్లు వదిలిపెట్టేసి వెళ్ళిపోయారు. లేకపోతే ఇక్కడ సమాధానంగా మనల్ని సేవ చేయించేవాళ్ళే కాదా. గమనించండి దేవుని సంగమా. దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి నిలువలేడు. ఎవడు నిలువలేడు. హల్లెలూయా. గమనించండి దేవుని సంఘమా, అద్భుతమైన దేవుడు మీకు తోడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతమైన దేవుడు క్రైస్తవులమైనటువంటి మనకు తోడై ఉన్నాడు. నిన్న ఒక అమ్మ పిలుస్తుంది, నాకు ఫోన్ చేసి, మంచి పోను ఛార్జీలు ఇస్తారు అయ్య గారు, మంచి భోజనం పెడతారు అయ్య గారు అని చెప్తుంది ఒక అమ్మ. నాకు ఆమె మరి ఆ ఫోన్ నెంబర్ ఆమెకి ఎవరు ఇచ్చారో నాకు తెలియదు. మేము రోజు మంచి భోజనమే పెడుతున్నాడు ఏసయ్యమ్మ మాకు అన్నా. లేదు పాస్టర్ గారు, పోను ఛార్జీలు కూడా ఇస్తున్నారు, నాకే 150-200 మంది సంఘం ఉన్నారు, నాకెందుకమ్మా నీ కానుక అంటే, కానుకకు పరిగెత్తి భోజనానికి పరిగెత్తే సేవకులు ఉన్నారు. లేకపోతే ఆ తల్లి అంత హీనంగా సేవకులను మాట్లాడదు. కానుకిస్తున్నాము రండి పాస్టర్ గారు, భోజనం పెడుతున్నాం, మంచి భోజనం రండి అని. గమనించండి దేవుని సంఘమా, దేవుని సంఘం, దేవుని సేవ కొరకు వచ్చిన దైవజనుడికి దేవుడు ఏమీ తక్కువ చేయడు. ఆమేన్, హల్లెలూయా. అంటే ఆశ పెట్టడం, సాతాను ఆమెలో నుండి ఆశ పెట్టడం. మీకు కానుకిస్తాం 500 అంటే 500 ఇస్తానంటే బండేసు బయలుదేరి పరిగెత్తాలి. నేను ముసలోండమ్మా, నేను ఎక్కడ వచ్చేది, నేను రాలేను. ఆఖరికి ఆ మాట చెబితే అప్పుడు వదిలిపెట్టింది నన్ను. ముసలోండమ్మా నేను రాలేను అని అంటే, సరే పాస్టర్ గారు అయితే పెట్టేస్తున్నాను, పెట్టేయమ్మా అని చెప్పిన. గమనించండి దేవుని సంఘమా, సాతాను అనేక ఆశలు కోరికలను రేపుతాడు. నీ పైన దేవుని అభిషేకం ఉందనే సంగతి మర్చిపోవద్దు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక విషయం అంటాడు, నాకు భలే ఇష్టం. అభిషేకం అనబడిన కిరీటం వారి తలపైన ఉంది అంటాడు. ఆమేన్, హల్లెలూయా. అంటే నీవు కిరీటం కలిగినటువంటి దేవుని బిడ్డవు. ఆ కిరీటాన్ని దుష్టుడు కాజేయటానికి ప్రయత్నం చేస్తాడు. వాడు కాజేయకుండా జాగ్రత్త పడడానికి మనం ప్రయత్నం చేయాలి. దేవుడు మిమ్ములను ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. వ్యత్యాసం చూసాం. కళ్ళు మూసుకోండి.
మీకాలు నేను రాణిని అనుకుంది, నా భర్తే కదా అనుకుంది, అనేసింది. దేవుడు ఆమె గర్భాన్ని మూసివేశాడు. అది అసలు ఈ దావీదుకు బాబు పిల్లలు కనలేదన్నాడు. హల్లెలూయా లార్డ్, హల్లెలూయా. దేవా, నాకు లోబడటం నేర్పావు నాయన. పెద్దలకు లోబడటం, అభిషేకం కలిగిన వారికి లోబడటం నేర్పావు నాయన. మా ప్రభువా, మీకు స్తోత్రాలు. తొందరపడి అభిషేకించబడిన నీవు బిడ్డలను శపించకు తల్లి, బిడ్డలను శపించవద్దు. తొందరపడి బిడ్డలను అనవద్దు. తర్వాత నీవు నష్టపోతావు, నీవే నష్టపోతావు. బిడ్డలు త్రాగుబోతులై రోడ్ల మీద రోమియోలుగా తిరుగుతూ ఉంటే నీవే ఏడుస్తావు. రేపు నీ మాట నీకు గుర్తుండదు, నువ్వు శపించిన మాటలు నీకు గుర్తుండవు తల్లి. వద్దు వద్దు వద్దు, అనొద్దు అనొద్దు అనొద్దు. యాజకునిగా చేతులెత్తి నమస్కరించి చెప్తున్నావు, బిడ్డలను క్షపించవద్దు. బిడ్డలను ఆశీర్వదించు, బిడ్డలను ఆశీర్వదించు, బిడ్డలను ఆశీర్వదించు. దేవా, నీవిచ్చిన ఈ బిడ్డలు ఆశీర్వదింపబడుదురుగాక. వీరిపై పితరుల నుండి వస్తున్న శాపము కొట్టివేయబడునుగాక. నీ అభిషేకం, ఆశీర్వాదం బిడ్డలపై దిగవచ్చునుగాక. ఏమైనా చేయగలిగిన దేవుడా, మీకు మహిమ కలుగునుగాక. బిడ్డలను అభిషేకించు, ఆశీర్వదించు. ఈ బిడ్డలను నీతో జీవించాలి, ఆ కృపను దయచేయి ప్రభు అని అడుగు దైవ బిడ్డ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. బిడ్డలను శపించవద్దు దైవ బిడ్డ, బిడ్డలను ఆశీర్వదించు. కోపపడటం తప్పు కాదు, కోపపడాలి అని చెప్పాడు యేసయ్య. కోపపడు, కానీ పిల్లలను ఆ శాపం వారి మీద నిలిచి ఉండేటట్లుగా చూడకు. తండ్రి, నీ ప్రజలను ఆశీర్వదించండి. ఎన్న వాక్యమును నీరు కట్టి ఫలింపచేయి. నీ బిడ్డలను దీవించండి. జరగవలసిన కార్యక్రమంతో మీ ఆత్మాధ్వర్యంలో జరిగించండి. అలాగే నాయనా, సంస్కారాధన జరుగుతూ ఉండగా ప్రభు, రొట్టెను ద్రాక్షారసం బిడ్డలు పంచుతూ ఉండగా మీ అభిషేకం మా బిడ్డలపై ఉండును గాక. ఓ హల్లెలూయా. రిమా మాష కథర మా రీ కమాందర బావుష్యా. మీ అభిషేకం పంచుచున్న బిడ్డలపై నుండి బయలు వెళ్ళును గాక ప్రభు. సహాయం చేయి, ఆశీర్వదించండి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.